సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలే శరణ్యమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలే శరణ్యమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేయాలని మాట్లాడారు. అదేవిధంగా అనారోగ్యంతో చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. శివన్నగూడ ప్రాజెక్టును పనులను వేగవంతం చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గ రైతాంగానికి తాగునీరు కాంగ్రెస్ సహాయంలో అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేసి ప్రజా సంఘాల నిర్మాణం కోసం సంఘటితంగా ఉద్యమిస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. సామాజిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పార్టీ ప్రయోజనాల కోసం ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా సమితి సభ్యులు సిలివేరు అంజయ్య, కలకొండ సంజీవ, మండల కార్యవర్గ సభ్యులు పొట్ట శంకరయ్య, పల్లె మల్లారెడ్డి, వీరమల్ల యాదయ్యలు పాల్గొన్నారు.